అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ దీపాలు, తర్వాత క్రాకర్స్, తర్వాత ఇంట్లో చేసిన పిండి వంటలు, తర్వాత లక్ష్మీదేవి పూజ కదా. దీపావళి అంటే అర్థం ఏంటి? దీపాల యొక్క వరస కదా. దీపాల యొక్క వరసని దీపావళిగా అంటాం. అయితే ఈ దీపావళి పండుగ రోజు నేను మనందరి కోసం ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన ఎంత ప్రాక్టీస్ చేసి లేకపోతే ఎంత ట్రై చేసినా కానీ, లేదా జాబ్స్ విషయంలో అయినా కానీ, బిజినెస్ పరంగా అయినా కానీ, ఎంతో కొంత ట్రై చేస్తూనే ఉన్నా కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు కదా. లేకపోతే లేకపోతే గొడవల్లో ఉండటము, కష్టాల్లో ఉండటము, బాధల్లో ఉండటము, ఇలా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఫ్యామిలీలో కదా. అయితే మనం ఏంటంటే ఈ భగవద్గీత నేర్చుకోవడము లేదా చదవడం వల్ల లేదా వినడం వల్ల ఇలాంటివన్నీ కొన్ని ఒక పర్సెంటేజ్ తగ్గుతాయి. అంటే పూర్తిగా దూరం అయిపోతే కష్టాలు తొలగిపోతాయని నేను చెప్పను, కానీ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. అంటే 100% లేదా 70% కష్టాల్లో ఉన్న వాళ్ళు ఒక 50% రావటం కానీ, లేకపోతే నేను ఎంత ట్రై చేసినా సక్సెస్ అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడ్డా కానీ కొంచెం త్వరలో సక్సెస్ అయ్యేలాగా ఈ భగవద్గీత అనేది చేస్తుంది. అండ్ మంచి మార్గంలోకి మనం నడిచేలా ఈ భగవద్గీత అనేది చేస్తుంది అనమాట. అందుకే ఈ భగవద్గీత సిరీస్ ని నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను. మనం ఎప్పుడు ఎంత ట్రై చేసినా ఫెయిల్ అవుతూనే ఉంటామని రాశారు ఉంటుంది. ఈ భగవద్గీత మార్గంలోకి వెళ్ళడం వల్ల, ఈ మంచి మార్గంలోకి వెళ్ళడం వల్ల, సన్మార్గంలోకి వెళ్ళటం వల్ల ఆ కష్టాలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఎప్పుడు ఎంత ట్రై చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాము, లేకపోతే మేము చాలా ప్రయత్నిస్తున్నాము, అంటే 100% నేను స్టడీస్ పరంగా కానీ అన్నిట్లో గుడ్ స్కోర్ ఉంది, బట్ కానీ జాబ్స్ రావట్లేదు, ఇలాంటివి చాలా జరుగుతాయి. బట్ కానీ ఒక్కసారి ఈ భగవద్గీత మార్గంలోకి వెళ్ళడం అంటే చదవడం, నేర్చుకోవడం, వినడం ఇలాంటివి చేస్తే కష్టాలు అనేవి 100కి 100% కాకుండా కొంచెం పర్సెంటేజ్ అనేది తగ్గుతాయి అన్నమాట. భగవద్గీత చదవడం వల్ల అనేక లాభాలు కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీడియో నుంచి మన వాయిస్ ఆఫ్ గీత ఛానల్లో మనం డిఫరెంట్ వీడియోస్ అనేవి చేయబోతున్నాం అన్నమాట, ఒక్కొక్క అధ్యాయం మీద. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన వాయిస్ ఆఫ్ గీత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.